హాయ్ ఫ్రెండ్స్, ఏడిపోతున్నాం అంటాను మా శంకర్ బాయ్ చెప్తాడు. ఏడిపోతున్నాం బాయ్, మనీష్ బాయ్ ఉండేడా? ఏడిపోతున్నాం బాయ్. ఆడికి ఆడికి అదే ఏడికి సాయి బాయ్ మా చికెట్లో కనబడతలేడు. ఇప్పుడు మేమైతే మల్కాజిగిరిలో ట్రైన్ ఎక్కి నాసిక్ అయితే వెళ్తున్నాము. ట్రైన్ జర్నీ స్టార్ట్ అయినాక మేము జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్లో కూర్చున్నాం. కరెక్ట్ టైంలో వచ్చి టీజీ పట్టేసుకుండు. ఫైన్ కట్టేసి టికెట్లు సీట్లు పెట్టమంటే వెయిట్ చేయి అంటుండు. మా వాడేమో వెయిట్ చేస్తూ ఉండు. మా వాడికి కూడా పోరాడు కనబడితే టైం పాస్ చేస్తుండు. చూడు కాలు చేతులు పోవాలి, పైకైనా ఎక్కువ లేదు. నిమ్మలకు కాలికి ఒకటే ప్రాణం, మళ్ళీ ఇంకో ప్రాణం ఉండదు. కావాలేదా? పోరాడు అయితే గమ్మత్ చేసిండు. ఇన్స్టాగ్రామ్ ఐడి రా అంటే మెల్ల చెప్తాడు. ఆయనకి ఆ ఫోన్లోనేమో ఒక్క వాడు కూడా వస్తలేదు. చూడుది మొత్తం పోరి చెప్పినట్టే చెప్తున్నాడు దానికి. ఆటోగ్రాఫ్ ఇస్తుంది మావాడు. ట్రైన్లో మ్యాచ్ కలిగితే ఆటోగ్రాఫ్ ఇస్తుంది. పూర్వంతో టైంపాస్ చేయంగానే తెలుగు స్టేట్లు అన్నీ జారిపోయాయి. ఇప్పుడు నార్త్కి వచ్చేసినాం. అని సూపర్ ఉన్న ప్లేస్లో కరెక్ట్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే వెళ్తున్నాం. చూడండి బాగున్నాయి. నేచర్ మాత్రం సూపర్ ఉంది. పొద్దున వ్యూ ఇది. పిచ్చిలేస్తుంది, వండుకొని మెంటల్ లేస్తుంది. అందుకే లేచి కూర్చురా. ఎంత కూర్చున్నా ఎంతో వండుకున్నా ఇంకా రీచ్ అవుతలేము. వెయిట్ చేసి జస్ట్ రీచ్డ్ మన్మాడ్ జంక్షన్. మన్మాడ్ జంక్షన్ అనేది దిగి మళ్ళీ ఇంకో ఎంటీఎస్ ట్రైన్ ఎక్కి నాసిక్ వెళ్తున్నాం. చూడదు మావాడు ఆడ దిగి మళ్ళీ ఆటో ఎక్కినాం. బాయ్ వస్తుంది ఆటో. ఒక్కొక్కరికి 300 తీసుకుండు డైరెక్ట్ త్రయంబకేశ్వర్ టెంపుల్ వరకు. కానీ మస్తు చాలా బాగుండే. అన్న కూడా చూస్తాం చూడండి లొకేషన్. చాలా అంటే చాలా బాగుండే టెంపుల్. అసలు వేరే లెవెల్ వ్యూ. చూడు స్నానం చేయడానికి రెడీ అయిపోయాను, వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు చేద్దాంరా అంటే వెయిట్ చేస్తారు. ఎవరు ఫస్ట్ దుక్కుతారా, ఎవరు పోతట్లేరా. నేనే స్టార్ట్ చేద్దామని అనుకున్నా. పోదామని చూస్తున్నా. అయిపోయింది, స్నానం అయిపోయింది, రెడీ అయినా. ఇక రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవడే. కమ్ ఆన్ లెట్స్ గో. ఆడైతారు గుళ్ళకి ఫేర్ వల్ల పెట్టుకురావద్దురా.
మా వాళ్ళు అయితే గుళ్ళకి ఫేర్లో గిరంలో పెట్టుకోరు, మనకు అంతే న్యాచురల్ స్కిన్ పెట్టుకోలేదు. డైరెక్ట్ దిగేసి 3 మునుగులు మునిగి బయటకు వచ్చేసినాం. కానీ సూపర్ ఉండే వ్యూ, మంచి అసలు పాత విగ్రహం చూడండి ఎంత బాగుంది విగ్రహం. అసలు నాకు కళ్ళు ఎదిరిపోయినాయి విగ్రహం చూడంగానే. చాలా అంటే చాలా బాగుంది విగ్రహం. ఇది కూడా పాత, ఇప్పుడు విగ్రహం ఇది గుడ్డం కానీ. కమాన్ లెట్స్ గో. పోతున్నాం దర్శనానికి. బ్యాగు చెప్పులు ఆడవాడేసి కొబ్బరికాయలు అక్కడ పెట్టేసి ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మార్గ మధ్యంలో ఉన్నాం. జామకాల బేరాలు చేస్తారు. దర్శనం లైన్లోకి అయితే వచ్చేసినాం. ద్వారం ముందుకు అయితే వచ్చేసినాం. కానీ అంత చాలా పాత టెంపుల్స్ అండి ఇది. ఎంత బాగుందంటే అసలు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. కానీ లోపల విగ్రహాన్ని ఫోటో తీయలేదు, కెమెరా నాట్ అలౌడ్ అని అన్నారు. మేము కూడా లోపల కెమెరా ఏం తీసుకోవాలి. త్రిశూలం చూడండి బాగుంది. లోపల చూడండి, బయటకు తీయని ట్రై చేసిన. లింగం అయితే కనవాలి కానీ టీవీలోకి నుంచి కనవాలి. ఈ టెంపుల్ చాలా పాతది ఫ్రెండ్స్. పాత ఆధారం ఏం లేవు కానీ 1730లా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధిపతి అయిన పేష్యా బాలాజీ బాజీరావు ఈ గుడిని నిర్మించాడు. బ్లాక్ స్టోన్ చాలా బాగుండే. టెంపుల్ లోపల పోతే ఆ ఫీల్ చాలా బాగుండే. మా వాళ్ళు రేట్ మాట్లాడుతున్నారు. త్రయంబకేశ్వర్ అయిపోయినాక శ్రీ సప్తశృంగేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. డైరెక్ట్ అక్కడ త్రయంబకేశ్వర్ నుంచి పంచవటి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ అక్కడికి ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. ఎలక్ట్రిక్ బస్సులు బస్ స్టాప్ వచ్చిన బస్ స్టాండ్ చింటూ వాళ్ళు అయితే ఇచ్చిపోతురు. దగ్గర 3 గంటలు 4 గంటలు కూర్చున్నాం. ఒక్కటే బస్సు వస్తుందంట. అంటే చాలా బస్సు వస్తాయి కానీ గవర్నమెంట్ బస్సులు అయితే అప్పుడప్పుడే ఉంటాయంట. వెయిట్ చేస్తా ఉన్నాం. అటు ఇటు తిరిగి వెయిట్ చేసి పిచ్చలు అయిపోయారు మా వాళ్ళు. ఈరోజు మా వాళ్ళు ఏదో అయిపోయారు. ఈరోజు గైస్ అద్దాన్ని ఇట్లా కడుక్కుంటారు బస్ డ్రైవర్. తర్వాత చెప్తా. ఇప్పుడు మా చింటూ బాయ్ ఏడున్న హవా వేరే ఉంటుంది. స్వాగ్ మొత్తం చింటూ బాయ్ అందరిని చూపిస్తుండు. మళ్ళీ ఇంకో అర్థం గడుపుకున్నాను. నేను మాత్రం మంచిగా గడుపుకుంటాను. ఇక దుమ్ము ఉంటుంది కదా, దుమ్ము అదే అర్థం ఏం కనబడదు. ఫైనల్లీ బస్ ఎక్కేసినాం. వెళ్తుంది చూడండి. సప్తశృంగేశ్వరి టెంపుల్ పైన ఉన్నది చూసినావా, అదే టెంపుల్. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్దామంటారు మా వాళ్ళు. వెళ్ళిపోతాం. ఇప్పుడు పోయినాం, మళ్ళీ పొద్దున కూడా వెళ్దాం అనుకుంటున్నాం. 500 వచ్చే ఉన్నాయి కానీ బాగా ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చి చిన్న పిల్లలు కూడా ఎక్కుతారు ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది. ఫైనల్ అయితే వచ్చేసినాం. మేము పోయినప్పుడు ఏదో క్లీన్ చేస్తారు లోపల, బల్బులు ఏదో క్లీన్ చేస్తారు. కొంచెం సేపు ఆపారు. ఇక ఫైనల్ కొంతసేపు అయినాక ఓపెన్ చేసారు.
వెయిట్ చేయించిన ఫస్ట్ వెయిట్ చేయించిన మా వాళ్ళు అందరూ ఆడ చూడండి వెయిట్ చేస్తారు అని అసలు మాతో చూడగానే ఫైనల్లీ రీచ్డ్. ఏదో ఫీలింగ్ తెలియని ఫీలింగ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది. తాయివా చెప్తాడు చెప్పు, ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? చెప్పు. చెప్పరా. Surindeshwari temple వచ్చేసాం. Successfully completed. My dream is completed. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది దర్శనం? చాలా మంచిగా ఉంది ఈ గుడి, కానీ పూజా కూడా వచ్చింటే ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు దర్శనం అయితే ఎట్లా అయింది? మంచిగా అయిందా? ఎట్లా అయింది? ఎట్లా హ్యాపీ? ఇంతసేపు తినకున్నా మంచిగా ఉందా? బాయ్ నువ్వు చెప్పు. ఏ మనీష్, నా పిచ్చి లేచిపోయిందన్న శంకరన్నతో వస్తే అయిపోయిందన్న. అందుకే 7,000 శంకరన్నతోనే పోతాను. చెప్పినాక నేనేం చెప్పలేకపోతున్నా. ఎట్లా అనిపించింది? నీకు ఎట్లా అనిపించింది దర్శనం? మంచిగా లైవ్గా హాయిగా దర్శనం అయింది. ఎవ్వరు లేరు కూడా, జనాలు గినాలు ఎవ్వరు లేరు. చాలా తక్కువ మంది పోతున్నాం వస్తున్నాం లోపలికి. 2 times దర్శనం అయింది. వన్ డేలో అసలు ఇంపాసిబుల్ థింగ్. అసలు 9 గంటలకే బంద్ అవుతా అని ఇంటర్నెట్లో రాసి ఉంది. అయినా 9:30కి వచ్చాం, 10 అవుతుంది టైం, అయినా దర్శనం అయింది. దేవుడు రావాలని కోరుకోండి అందరూ. మనం అసలు నైటే 2 సార్లు దర్శనం చేసుకున్నాం. మళ్ళీ పొద్దున పోదామని మళ్ళీ రూమ్ తీసుకొని చపాతీలు తిని మళ్ళీ పొద్దున రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు మళ్ళా పోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కాకపోతే సప్తశృంగేశ్వరి అంటే 7 కొండల పైన ఉంటుంది. అసలు ఆ పెద్ద గుట్ట లోపల ఉంటుంది అసలు దేవత. ప్రస్తుతం ఈ సప్తశృంగి దేవి ఆలయం 51 శక్తిపీఠాలలో ప్రధానమైనది. ఇది అమ్మవారి కుడి చేయి పడిందని భావిస్తారు ఇక్కడ. అసలు అసలు ఈడ ఒక వైబ్ ఉంది. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కానీ మేము లిఫ్ట్ ఎక్కలేదు, ఓన్లీ స్టెప్స్ పైకి పోయి మళ్ళీ స్టెప్సే ఎక్కినాం, లిఫ్ట్ మాత్రం ఎక్కలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ ఎక్కుతాం. ఏముందాడా? అవుగారా గుండె ఉంది కదా గుండె ముందు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళు జెండలతో వచ్చారు, మేము మాత్రం సింగిల్గా వచ్చినాం ఫ్రెండ్స్. వానికి పెళ్ళి కూడా అయ్యింది. దర్శనంలో ఇళ్ళకైతే వెళ్ళినాం. కానీ కిస్ట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఒక్కడైనా కనబడతారా అని తీసినాం. ఫైనల్గా ఒక తెలుగు వాళ్ళు కనబడరు. తెలుగు కోతులు కూడా పొద్దుగానే వచ్చేసాయి. దర్శనం స్టార్ట్ అయిపోయినాం. ఏదో పాజిటివ్ వైబ్ ఉంది ఇలా అంటేనే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. చూడండి అమ్మవారు నైట్ పూట నిన్న నైట్ దర్శనం చేసుకున్నా, ఇప్పుడు పొద్దున చూడవాన్ని ఫైనల్లీ మరొకసారి దర్శనం అయిపోయింది మనకి. సెకండ్ సారి చాలా మంచిగా గుట్ట ఎక్కువ పోతున్నాం ఇప్పుడు మేము. ఎవరెవరు సాయి అంటారు చూద్దాం. చెప్పు బో మనీష్, చూడు ఎక్కావా చూడు సాయి చెప్పు నువ్వు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎక్కావా? ఇప్పుడు ఇంకరవా ఎక్కాకుండా గాడిదలు పోతున్నాయి కూడా. దేవుడా
బంగారం ఇట్లా ఎక్కుతుండేనా దీంతోనే మరి గాడిదితోనే మా ఊర్లో అవి ఉంటాయి చిన్నవి. फाइनली बस मिल गया तो भाई बस कैसे लग रहा బాగా చూడు మబ్బు గారులకి నిలబడకుండా ఏడ కనబడతాడు ట్రైన్లో లూడో ఆడుతున్నారు. ఇంకా కూడా ఎక్కించారు ట్రైన్లో మేకలను కూడా ట్రైన్లో ఎక్కిస్తారు ఫ్రెండ్స్. చూడండి ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందంటే గంటన్నర నుంచి ఇదే గేమ్ ఆడుతున్నాం. ఏం చేస్తున్నావు మనీష్? ఆడికి వచ్చి ఏం చేస్తున్నావు? భయా భయా కూడా తెలిసిందా?